శాలువా అంట శాలువా. అది కప్పటం, ఇది కప్పించుకోవడం. ఏమండి, ఏంటండి ఇది? ఆవిడెవరో సీతకి అభిమానంతో కప్పిన శాలువాని మీ అమ్మ అలా కాల్పించేశారు. పాపం సీత ఎలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయిందో చూసారా? ఎందుకండి దాన్ని కాల్పించడం? ఆ మాట నన్ను అడిగితే నేనేం చెప్తానే? వెళ్ళి మీ అత్తగారిని అడుగు, వివరంగా చెప్తుంది. అది కాదండి. నన్ను విసిగించుకో. అయినా అన్నీ నీకు తెలియాలా? ఏంటి ఈయనకింత కోపం వస్తుంది? దీని వెనకాల ఏదో పెద్ద కథే ఉండుంటుంది. ఏంటి నాన్న ఇదంతా? ఎందుకు అమ్మకు శారద మీద అంత కసి? అదే నాకు అర్థం కావటం లేదురా. ఎప్పటి నుంచో ఆ అమ్మాయి మన నుంచి దూరంగా వెళ్ళిపోయి తన బతుకుతుంది. చీరల్లో కనిపిస్తే కనిపించవచ్చు, పిలిచి మరీ హెచ్చరించింది. శారద ఆత్మాభిమానం దెబ్బతింది. ఏం జరుగుతుందో ఏమోనని నాకు భయంగా ఉందిరా. ఏదో సీత మాట తీరే నచ్చిందో, పద్ధతి నచ్చిందో, శాలువా కప్పిందే అనుకో, దాన్ని తెప్పించి మరీ అలా కాల్పించాలా? దాన్ని బట్టి శారద మీద ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. శారద మీద కోపం శాలువా మీద చూపించింది, సీతను బాధపెట్టింది. అది తను అనుకున్నది చెయ్యటమే. తన కోపం వల్ల ఎవరి మనసుకు కష్టం కలిగినా పట్టించుకోదు, ఎవరి గురించి ఆలోచించదు. నన్ను అడిగితే అప్పుడు శారద తప్పేం లేదు, కానీ నిందలేసి వెళ్ళగొట్టింది. తనేం మళ్ళీ ఎదురుపడలేదే. అయినా ఎందుకు ఇలా చేస్తుంది? వదిలేరా. మనం ఎంత ఆలోచించినా, ఏం మాట్లాడుకున్నా ప్రయోజనం ఏముంది? ప్రశ్నిస్తే ప్రశాంతత లేకుండా పోతుంది. ఇప్పుడు మాత్రం ఏం ప్రశాంతత ఉంది? అనవసరంగా అందరినీ బాధ పెడుతుంది, మర్చిపోయిన విషయాల్ని గుర్తుకొచ్చేలా చేస్తుంది. రారా, ఇట్రా రా, రా రా రైట్. ఏరా, నువ్వు మర్చిపోయావా? నేను గుర్తు చేస్తున్నానా? బాధ పెడుతున్నానా? నువ్వు దాన్ని ఇంకా మర్చిపోలేదని నాకు తెలుసురా. మర్చిపోయిన వాడివైతే ఈ ఆల్బమ్ ఎందుకు దాచుకుంటావురా? రేయ్, చీరాల అనగానే నీ మొహం చూశాను. అది ఆడిటోరియంలో కనిపించగానే నీ మొహంలో ఆరాటం చూశాను. నేను చూసుండకపోతే ఇద్దరూ పాత జ్ఞాపకాలతో ఈ లోకం మరిచి ఒకరి మీద ఒకరు ప్రేమ వలకబోసుకునేవారని నాకు తెలుసురా. అది మనల్ని కాదని వెళ్ళినా, నువ్వు దిగజారి వెళ్ళి బతిమిలాడుకున్నా చీపో అందిరా. మన పరువు ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని మంట కలిపేసి బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోయిన దాని మీద ఎంత సానుభూతి చూపిస్తున్నావురా? సిగ్గు లేకుండా ఎందుకు నాన్న అమ్మకంత కసి అని ఎంత బాగా మాట్లాడుతున్నావురా? అమ్మా, మాట్లాడకు. అమ్మని కాబట్టే, నీ బుద్ధి నాకు తెలుసు కాబట్టే నిన్నడగాల్సి వస్తుంది. మనల్ని కాదని వెళ్ళిపోయినప్పుడే దాన్ని మర్చిపో అని చెప్పాను నీకు. మొన్న చీరాల్లో కూడా పీడకలల్ని గుర్తు చేసుకోవద్దురా అన్నాను. అయినా నా మాట లెక్కలేదురా నీకు? దాని పేరు కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అయినా ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని దాంతో సంసారం చేసి పిల్లల్ని కూడా కన్నావు. అయినా దాన్ని గుర్తు చేసుకుంటున్నావంటే నువ్వు చేసేది సంసారం అనిపించుకోదురా. మళ్ళీ ఇంకొకసారి దాని పేరు ఇంట్లో వినిపించినా, నువ్వు తలుచుకున్నట్టు నాకు తెలిసినా, నేనేం చేస్తానో నాకే తెలీదు.
తలుంచుకొని బుద్ధిగా పడుండు. తల పైకి లేచిందో చిప్ప చేతిలో పెట్టి బయటికి తరిమేస్తాను, జాగ్రత్త. సారీ అమ్మా. చిన్నమ్మ గారు, ఉత్తరం వచ్చిందమ్మా. ఇదిగోండమ్మా. ఇలా ఇవ్వు. ఆయన పేరు మీద వచ్చింది. మీ ఆయనకా? ఆహా, వాడేదో ఊళ్ళేలే ఉద్యోగం చేస్తున్నాడని వాడికి పర్సనల్ లెటర్స్ కూడా ఉంటాయా? అయినా వాడి లెటర్స్ నేను చూడకూడదా, చదవకూడదా? ఏయ్, నాకు కొడుకైన తర్వాతే నీకు మొగుడయ్యాడే. ఇలా ఇవ్వో. ఇవ్వమన్నానా? అడ్రస్ లేని వాళ్ళు రాసినట్టున్నారు. ఏంటా చూపు? లెటర్ చించి చదవాలా? ఎక్కడో పేకట క్లబ్ కొత్తగా పెట్టుంటామని ఉత్తరం రాసుంటారు. అంతకంటే వాడికి ఏం ఉత్తరాలు వస్తాయి? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకే అలా కసుబుసులాడతావు? చీరాలలో ఆవిడికి మీరు కప్పిన శాల్వా నాకు కప్పి ఆశీర్వదించారమ్మమ్మ గారు. రేపు ఒకసారి ఆ శాలువ తీసుకురమ్మా. శాలువ తగలబెట్టవా? ఆ శాల్వా నేను కప్పుకుంటే ఆమె స్టేటస్ ని నేను ఇన్సల్ట్ చేసినట్టేనని దాన్ని వాళ్ళ పని మనిషితో కాల్పించేసింది. ఆవిడలా చేస్తే నాకు దక్కిన గౌరవాన్ని కాల్చి బూడిద చేసినట్టు అయిపోయింది. ఊరుకోవే, ఊరుకో, ఫీల్ అవ్వకు. ఆవిడలా బిహేవ్ చేయడం కొత్తేం కాదుగా. ఏంటండి ఫీలు బిహేవ్ కొత్త కాదు అంటూ సీత గారిని ఓదారుస్తున్నారు? వాట్స్ ద మ్యాటర్? అగ్నిపర్వతం బద్దలయ్యి లావ పొంగిందంట. వాటికది కామన్. మీరు ప్రతిదానికి ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం కామన్. రఘు ప్లీజ్. రఘు ప్లీజ్ అనకపోతే ఫీల్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పొచ్చు కదా. కాసేపు నేను ఓదారుస్తా. ఎప్పుడు నువ్వు మీనాక్షి అని బోర్ ఫీల్ అవుతుంది. షటప్. ప్రతిదీ నీకే కావాలా? నీ జాబ్ నువ్వు చూసుకో, వెళ్ళు. ఫీలింగ్ షేర్ చేసుకోవడం కూడా నా జాబేనండి. నాకు నీ షేరింగ్ అవసరం లేదు, వెళ్ళు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దానికి రిపీట్ చెయ్యకు, వెళ్ళు. ఓకే. రిలాక్స్ సీత, రిలాక్స్. చూడవే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టీస్ చేస్తున్నాడు. యువతల వల్ల మూడు అసలు అర్థం చేసుకోడు. టేక్ ఇట్ ఈజీ క్యారెక్టరే. హర్ట్ చేయాలనేది కాదు, వదిలే.
చాలా ఏళ్ల తర్వాత మనం ఎదురుపడ్డాం. మాట్లాడాలని మీ మనసులో ఉన్నా మాట్లాడలేకపోయారు. కారణం మన మధ్య దూరం పెంచిన మీ అమ్మగారు. వారిలో మార్పు రాదు, ఇంకా మారలేరు కూడా. ఏమండి, మనం దూరంగా ఉన్నా నా మనసులో మీరున్నారు. అందుకే మీరు కట్టిన తాళి నా మెడలో మోస్తున్నాను. మీ మనసులో కూడా నేనున్నానని మొన్న నేను కనపడగానే మీ ఆరాటం బయటపడింది. అందుకే నేను ఈ లెటర్ రాస్తున్నాను. వదిలేద్దాం. ఈ దూరానికి ఎవరు బాధ్యులో కూడా అనవసరం. మనం కలిసున్న కాలానికి, మన ప్రేమకి సాక్షిగా ఓ బిడ్డకి జన్మనిచ్చాం కదా. వాడెలా ఉన్నాడో చూడాలని కోరిక మీ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. మీరు వాడితో మాట్లాడాలని, చూడాలని అనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 9291239698. ఉంటాను. ప్రేమతో మీ శారద. 9291239698 నంబర్ ఫీడ్ చేద్దాం, ఎందుకైనా మంచిది. హలో, రఘురామ్, నేను సీతని. మీ పేరు వినాలని అలా హలో అన్నాను, కానీ మీ పేరు సెల్లో ఫీడ్ చేసే ఉంది. యువర్ వాయిస్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హలో, కాస్త ఆపి ఇవతల వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో వినడం నేర్చుకో. శ్రోతలకి చెప్పడమేనా అలవాటు, నా మాట వినలేకపోతున్నారా? రఘురామ్, ఓకే ఓకే, చెప్పండి. భాస్కర్ సార్ సిస్టమ్ ఫార్మేట్ చేయించారంటగా. అందులో నా ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయి. నేనెంత ట్రై చేసినా ఆ ఫైల్స్ ఓపెన్ అవ్వడం లేదు. రమోలోకి ఫోన్ చేస్తే అందరి ఫైల్స్కి డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టారంట కదా. అందరికి పంపమని నీకు ఆ పాస్వర్డ్స్ SMS పెట్టారంట కదా. అవును, మరి నాకెందుకు ఫార్వర్డ్ చేయలేదు? ఒక్క పాస్వర్డ్ ఏంటండి, విన్నపాలు, విజ్ఞాపనలు ఫార్వర్డ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సుత్తాపి ముందా పాస్వర్డ్ ఫార్వర్డ్ చేయి. మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి ఫైనల్గా చెక్ చేయాలి. వాట్? రేపటి ప్రోగ్రామ్ ఇంకా చెక్ చేయలేదా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా అండి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ముందు పాస్వర్డ్ చెప్పు. లైన్లో ఉంటారా, మెయిల్ చేయమంటారా? అక్కర్లేదు, లైన్లోనే ఉంటాను, చెప్పు. దాట్స్ గుడ్, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏయ్, సారీ 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 సారీ, ఏంటో మీ మాట వినగానే బుర్ర అన్బ్యాలెన్స్ అయిపోతుంది. రాసుకోండి. చెప్పు. BS AIR 1432. AIR 1432. థ్యాంక్స్. హలో 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 హలో. రేయ్, ఎందుకురా సీత కనబడినా తన మాట విన్నా అలా ఇరిటేట్ చేస్తావు? బావా, నువ్వు పెళ్ళైనడివి. ప్రెసెంట్ జనరేషన్ ట్రెండ్ నీకు తెలీదు. మాటలేవనేది ఫైటింగ్ సీన్స్ లోనే, కానీ ఫ్రెండ్షిప్ సీన్ లో మాటలు, పాటలు, పోట్లాట్లే థ్రిల్. అలాంటివి యూత్ లో కామన్. చూడు, క్యారేజ్ ఆఫీస్కి వచ్చిన రోజే సీత మంగమ్మ గారి మనవరాలని అర్థమైంది కదా. అది కాస్త గుర్తుంచుకొని బిహేవ్ చెయ్యి. ఎవరిని గుర్తుంచుకోవాలి? మంగమ్మ గారినా, సీత గారినా? నన్ను గుర్తుంచుకోరా. అదే సీత మంగమ్మ గారి మనవరాలని చెప్పి గుర్తుంచుకో అంటుంటే. ఓకే, నేనేం కాదన్నానా. అయినా సీత గారి కంటే నువ్వెక్కువ ఇరిటేట్ అవుతున్నావేంటి? ఓకే 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 ఓకే, యూ క్యారీ ఆన్, యూ క్యారీ ఆన్. రారా తమ్ముడు, ఏంటి అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా.
రావయ్యా. ఏమైందిరా? రా. ఓహో, గుమ్మంలోకి వచ్చి నిలబడితే గాని ఓ తమ్ముడున్నాడని గుర్తులేదన్న మాట. అవేం మాటలరా? ఏంటయ్యా ఎన్నడూ లేంది మీ అన్నయ్య మీద కోపంగా మాట్లాడుతున్నావు? రా, వచ్చి భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు. పేదోడిని నా కోపం దేనికి ఉపయోగం? కొమ్ము లేని గిత్త పొడిచినట్టే ఉంటది. దేనికిరా అలా మాట్లాడుతున్నావు? మంగమ్మ గారితో 1000 మందికి పోతున్నావుగా, ఓ తమ్ముడున్నాడని గుర్తులేదా? ఒక ఫోన్ చేయటమో ఒక ఉత్తరం బుక్ రాయటమో చేయొచ్చు కదా. బాబాయ్ కోపం ఇప్పటికి అర్థమైంది. అప్పుడే ఏమైందిరా? ఏదో ఆవిడ సీతని తన మనవడికి ఇచ్చి చేసుకుందాం అనుకుంది. 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వెళ్తోంది. అయినా నిన్ను పిలవకుండా ఎలా నిశ్చితార్థం చేసుకుంటాం అనుకున్నావురా? దానికంత అలగాల? రావయ్యారా, వచ్చి కూర్చో. భోంచేస్తూ మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. అసలు నేను వచ్చిన కారణం మీకు ఇంకా చెప్పనే లేదు. 'ఏం చేయమంటావురా?' నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి.